ఇక అమూల్య చేసిన పని వల్ల విశ్వక్ అసలు నడవలేని స్థితికి వచ్చి ఉంటాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఏంట్రా ఎందుకు ఇలా ఉన్నావు, ఇలా అయిపోయావేంటి అని భద్రావతి అడుగుతూ ఉంటే, ఇదే ఈ రాక్షసే ఎంత చేసింది, ఆ కాఫీలో ఏదో కలిపినట్టుంది అని అంటూ ఉంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అందరికీ ఇచ్చిన కాఫీయే కదా మీకు కూడా ఇచ్చాను అని అమూల్య అంటూ ఉంటే, ఇంక నువ్వు నాటకాలు ఆడకు అని విశ్వ తిడుతూ ఉంటాడు. ఇంకా దాంతో అదేంట్రా తన మీద అరుస్తున్నావు, మాతో పాటే నువ్వు కూడా తాగావు కదా, మేమందరం బాగానే ఉన్నాం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని భద్రావతి సేనాపతి అడుగుతూ ఉంటారు. ఇంకా దాంతో విశ్వ అది నాకు తెలియట్లేదు అని అసలు అందులో ఏం కలిపిందో ఏంటో ఇది అని తిడుతూ ఉంటే, చాలే ఆపరా అని బామ్మ అరుస్తూ ఉంటుంది. ఏంటి బామ్మ నన్ను తిడుతున్నావు అని విశ్వ అంటూ ఉంటే, మీ నాన్న కూడా ఇలానే చేశాడ్రా, వాడికి కొత్తగా పెళ్ళైంది, వాడి భార్యతో వాడు పర్సనల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే మీరేమో వాడిని అటు ఇటు రిజిస్ట్రేషన్లని అవని ఇవని వాడిని మీరు మీ వెంట తీసుకుని వెళ్తూ ఉంటే వాడు కావాలని ఇలా చేస్తున్నాడు అని బామ్మగారు అంటూ ఉంటే, అయ్యో బామ్మ అది కాదు అని విశ్వ అంటూ ఉంటే, అంతా మీ నాన్నలాగే అని అంటుంది. ఇంకా అప్పుడే సేనాపతి, నాకు కూడా వైఫ్ ఉందిరా, కానీ నేను అలా చేస్తున్నానా, పనులు చూసుకోవాలి, ఇంట్లో కూడా ఉండాలి, అయినా నువ్వు తననేదో టార్చర్ పెడతాను, అది చేస్తాను ఇది చేస్తాను అని పిలిచి ఇప్పుడేంట్రా భార్య అని భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నావు అని అంటూ ఉంటే, నువ్వు మాట్లాడకురా సేనాపతి, నువ్వు కూడా ఇలానే చేసావు పెళ్ళైన కొత్తలో, నాకు తెలియదు అనుకుంటున్నావా అని బామ్మగారు అరుస్తూ ఉంటారు. అయ్యో నా మాట వినండి అని విశ్వ అంటూ ఉంటే, ఇంకా అమూల్య నవ్వుకుంటూ ఉంటుంది. దీన్ని టార్చర్ పెడదామనుకుంటే ఇది నన్ను ఇలా టార్చర్ పెడుతుంది ఏంటి అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇంకా రామరాజుని జానకి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటే, ఇంకా అప్పుడే సాగర్ని నిలదీస్తూ ఉంటాడు. ఏంట్రా డబ్బులు ఇవ్వలేదా అంటే, ఆ రోజు నేను జాబ్ టెన్షన్లో ఉండి నేను మర్చిపోయాను నాన్న అని ఇవ్వలేదని చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో సరే ఇప్పటికైనా ఇవ్వరా అని రామరాజు అంటూ ఉంటే, సాగర్ గారు ఇవ్వలేరు అని సాగర్ ఇవ్వలేడు అని వల్లి అంటూ ఉంటుంది. అదేంటి అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే బ్యాంక్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా తీసుకొచ్చి ఇస్తాడని చెప్తున్నాను అంతే అని వల్లి మళ్ళీ అంటూ ఉంటుంది. ఇంకా అలా సరే అని రామరాజు చందుకి ఫోన్ చేసి, రే చందు, మన రైస్ మిల్లులో ఎంత డబ్బు ఉంటే అంత తీసుకురా, చాలకపోతే సేట్ గారి దగ్గర అడిగి మొత్తం కలిపి ఒక 20 లక్షల వరకు తీసుకురారా అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న జానకి, నేను మర్యాదగా మీ ఇంటికి ఎంత మర్యాదగా తీసుకొచ్చి ఇచ్చానో రేపు ఉదయం నాకు కూడా అంతే మర్యాదగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.